నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గిరిబాబు గారు. నమస్తే అండి. సార్, గిరిబాబు గారు, ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తుంటారంటే, ఓ 15 సంవత్సరాల పాటు నెలకి ఓ 15,000 లెక్కన ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ఒక 15% CAGR చొప్పున ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే 15 years తర్వాత 1 కోటో 2 కోట్లు వస్తాయి అని అందరూ చెప్పే మాట ఇది. రెగ్యులర్గా అందరూ చెప్తుంటారు. అందరూ దీని గురించి చదువుతుంటాం, మనం కూడా చదువుతుంటాం పుస్తకాల్లో. అయితే దీనికి సంబంధించి బయట చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు నెలకి 15,000 లెక్కన 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే 15% లెక్కన 1 కోటో 2 కోట్లు వస్తే బాగానే ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే మనం పెట్టిన డబ్బులు, ఆ రిటర్న్స్, పూర్తి ఫలాలు మన చేతికి వస్తాయి అనుకున్న ఆ టైంలో ఒకవేళ మార్కెట్ కనుక క్రాష్ అయితే మరి మనం వస్తాయి అనుకున్న ఆ డబ్బులంతా మన చేతికి వస్తాయి అంటారా? ఏంది అసలు పరిస్థితి? మన రిటర్న్స్కి గ్యారంటీ ఉందా అని చాలామంది అడుగుతుంటారు. మరి యాజ్ ఏ సీనియర్ ఎక్స్పర్ట్గా మీరు ఆల్మోస్ట్ ఒక 15-16 years నుంచి మార్కెట్లో ఉన్నారు కదా. సో ఇలాంటి క్వశ్చన్ అరేజ్ అయినప్పుడు దానికి అంటే ఎటువంటి సమాధానం చెప్పాలని ఉంటుంది మీకు? ఇది నేను అంటే వాళ్ళ ఈ క్వశ్చన్స్ చాలా సహజంగా అడుగుతుంటారండి. ఇప్పుడు మార్కెట్స్ లైఫ్ టైం హై టచ్ అయిన ఈ తరుణంలో మనము మీ లైఫ్ టైం గోల్స్కి, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్కి మ్యూచువల్ ఫండ్స్ అనేది అన్నిటికంటే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు మీరు చెప్పింది 15,000, 15 years, 15% అనేది ఒక రూల్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ రూల్ 15. రూల్ 15 సేస్ దట్ 15,000 ఇన్వెస్ట్మెంట్ పర్ మంత్. అలాగా 15 years కంటిన్యూ చేయాలి. అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసి 15% కనుక వస్తే, CAGR వస్తే 15,000 పర్ మంత్, 15 years పీరియడ్, 15% రిటర్న్ పర్ యానం CAGR వస్తే ద నెట్ అవుట్పుట్ రిజల్ట్ విల్ బి ఎగ్జాక్ట్లీ 1 crore. కనుక మీకు ఇంత మంచి ఇన్వెస్ట్మెంట్ మీకు ఎక్కడ అవైలబుల్ ఉండదు, ఇన్వెస్ట్ చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఓకే అంతా బాగుంది, మేము ఇన్వెస్ట్ చేస్తాము, కానీ మేము 15th yearకి వెళ్ళేప్పటికీ మార్కెట్ అంతా క్రాష్ అయిపోయి మాకు రావాల్సిన 1 కోటి రూపాయలు వస్తాయా? అప్పుడు మార్కెట్ కుప్పగూలిపోతే మా పరిస్థితి ఏంటి? గ్యారంటీ ఉండదు కదా. అందుకే మేము ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ లాంటి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే LIC వెళ్తూ ఉంటాము, అక్కడ గ్యారంటీ ఉంటుంది కదా అని చెప్తూ ఉంటారు. ఇది వాళ్ళు చెప్పేది కరెక్టే. అది అయితే ఇక్కడ మనం మిస్ అవుతున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుతోంది మ్యూచువల్ ఫండ్స్ గురించి. మ్యూచువల్ ఫండ్స్కి స్టాక్ మార్కెట్కి అవినాభావ సంబంధం ఉంటుంది, ఇండైరెక్ట్గా సంబంధం ఉంటుంది, డైరెక్ట్గా సంబంధం ఉంటుంది. కానీ మనం మాట్లాడుతోంది మార్కెట్ క్రాష్ గురించి, అంతా స్టాక్ మార్కెట్ గురించి, క్రాష్ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టాక్ మార్కెట్ ఎంత క్రాష్ అయినా అందులో కొంత % మాత్రమే మ్యూచువల్ ఫండ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది తప్ప 100% స్టాక్ మార్కెట్ ఫాల్ మ్యూచువల్ ఫండ్స్కి రెప్లికా అవ్వదు. మీకు ఎట్లా చెప్పొచ్చు అంటే, ఎగ్జాంపుల్ 2008 లీమన్ బ్రదర్స్ ఫైనాన్షియల్ క్రైసిస్ జరిగినప్పుడు ఈ లాస్ట్ 2 decades దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ డీపెస్ట్, షార్పెస్ట్ కరెక్షన్ టిల్ నౌ ఇన్ ద లాస్ట్ 2 decades. మనం అదే మాట్లాడుకుందాం. ఆ 2 decades వచ్చిన క్రాష్లో హయ్యెస్ట్ వచ్చేసి 2008 జనవరి నుంచి 2008 అక్టోబర్ 9th వరకు కంటిన్యూ అయింది ఈ ఫాల్ అనేది. మొత్తం ఫాల్ అయిన పర్సంటేజ్ వచ్చి 68%. ఎగ్జాక్ట్లీ. అంటే 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ మార్కెట్లో అది దాని వాల్యూ 68% పడిపోయింది. అంటే దగ్గర 32,000 ఉంది, ₹1,00,000. ఇదేంటి? స్టాక్ మార్కెట్ ఇండెక్స్ వాల్యూ, నాట్ రిలేటెడ్ టు పర్టికులర్ స్టాక్. కొన్ని స్టాక్స్ పెరిగినాయి కూడా ఉంటాయి, కొన్ని స్టాక్స్ తగ్గినాయి కూడా ఉంటాయి కదా. అదే టైంలో హీరో హోండా పెరిగింది, మీరు చూసుకోవచ్చు. సో మ్యాక్సిమం స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లెవెల్ వాల్యూ ఫాల్. అది మీరు ఈ స్టాక్ మార్కెట్ ఫాల్ అయిపోతుంది కాబట్టి నా డబ్బులన్నీ పడిపోతాయి, నాకు రిటర్న్స్ రావు కదా అని అంటుంటారు. బట్ ఇది ఎగ్జాక్ట్లీ మ్యూచువల్ ఫండ్స్కి 100% వర్తించదు. మ్యూచువల్ ఫండ్స్ ఎంత పడ్డాయి? 68% ఏమో స్టాక్ మార్కెట్ ఫాలో అవుతాయి. మ్యూచువల్ ఫండ్స్ మ్యాక్సిమం పడింది 40%. మ్యాక్సిమం పడింది 40%. ఇది ఏంటి పడింది? మ్యాక్సిమం రిస్కీ ఫండ్స్, సెక్టోరల్ ఫండ్స్, స్మాల్ క్యాప్స్ పడ్డాయి. ఆ ఫండ్స్ హయ్యెస్ట్ పడింది 40%. ఆ 40% పడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు కూడా ఒకే ఫండ్లో ఇన్వెస్ట్ చేయము, ఒకే కేటగిరీలో ఇన్వెస్ట్ చేయము. మనం డైవర్సిఫై చేసుకుంటూ ఉంటాం. ఆ డైవర్సిఫై చేసుకోవడం వల్ల కొంత బ్యాలెన్స్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, కొంచెం సెక్టోరల్ ఫండ్స్ పెట్టుకుంటే ఓవరాల్గా ద హయ్యెస్ట్ ఫండ్ 40% ఫాల్ అవుతాయి. ఇలా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటే ఆ ఫాల్
25-30% ఉంటుంది. అయితే దీన్ని పర్సంటేజ్ చెప్దాం. ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్నట్టుగా 15,000 15 years 15% చొప్పున 1 crore అయింది. ఓకే, సో ఈ 1 crore కూడా పోర్ట్ఫోలియో జనరేట్ చేయడానికి మనం డిఫరెంట్ కేటగిరీస్ పెట్టుకున్నాము. డిఫరెంట్ కేటగిరీస్ పెట్టుకొని డిఫరెంట్ కేటగిరీస్ అంటే మల్టీ, ఫ్లెక్సీ, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఒక బ్యాంకింగ్ సెక్టర్లు పెట్టుకొని ప్రాపర్గా పోర్ట్ఫోలియో కొంచెం బ్యాలెన్స్ అడ్వాంటేజ్మెంట్ పెట్టుకుంటే ఈ వీటి యొక్క యావరేజ్ ఆఫ్ ఫాల్ 25-30% మ్యాక్సిమం ఉంటుంది. యావరేజ్ ఫాల్ ఒక 20% ఉంటుంది. సరే, మీరు అన్నట్టుగా మార్కెట్ క్రాష్ అయింది, నా పోర్ట్ఫోలియో 20-25% పడింది అనుకుందాం. అంటే మీకు 1 crore వచ్చే బదులు 75 lakhs to 80 lakhs వచ్చింది. ఓకే, ఈ 80 lakhs అంటే ఎంత పర్సెంటేజ్ అనుకున్నారు? ఎగ్జాక్ట్లీ 12.9% వచ్చినట్టు. మీకు ఇంతకుముందు 15% చొప్పున 1 crore వస్తే మీకు 12.9% చొప్పున మీకు రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చినట్టు. ఎప్పుడు మార్కెట్ మీరు అన్న విధంగా హైయెస్ట్ పడి మీ పోర్ట్ఫోలియోని అలొకేట్ చేసుకుంటే అయినా సరే 20% పడింది అనుకుంటే 1 crore బదులు 75 lakhs వచ్చింది. అంటే 75 lakhs అనేది ఎంత పర్సెంట్ వచ్చినట్టు? ఎగ్జాక్ట్లీ 75-80 అనుకుంటే 12.8 to 13% వచ్చినట్టు. 13% అనేది విచ్ ఇస్ ఫార్ బెటర్ దాన్ ది ఫిక్స్డ్ డిపాజిట్ 6%, ఎల్ఐసి 6% కంటే ఎక్కువ వచ్చినట్టే కదా. అంటే మార్కెట్ క్రాష్ అయినా కూడా ఎల్ఐసి లేదా ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి దాంట్లో వచ్చే 6% కంటే డబల్ వచ్చినట్టే. అంటే మీకు 12% కనుక వస్తే 12% కనుక వస్తే మీకు ఇన్స్టెడ్ ఆఫ్ 1 crore 80 lakhs వరకు వస్తుంది. సరే, మరి 12% వచ్చింది అనుకుందాం, అక్కడ నుంచి పడితే ఓకే పడింది అనుకుందాం, మళ్ళీ 12% CAGR వచ్చింది, 80 lakhs వచ్చింది, అందులో 20% పడింది అనుకుందాం, అంటే మీకు అట్లీస్ట్ 66 lakhs దగ్గర వర్కౌట్ అవుతుంది. అంటే 66 lakhs అంటే కూడా మీకు ఎబో 10% వచ్చినట్టే. ఎప్పుడు మార్కెట్ బాగా క్రాష్ అయితే అంటే అది ఒకేసారి జరిగింది కరెక్షన్, మన రిసెషన్ టైంలో అప్పుడు 68% పడ్డప్పుడు. సెకండ్ కరెక్షన్ చూద్దాం ఇంకొకటి, కోవిడ్ టైంలో మార్కెట్ పడింది ఎప్పుడు? 2020 మార్చ్లో పడింది. వితిన్ 1 monthలో 38% పడింది. 38% పడితే ఎగ్జాక్ట్లీ మ్యూచువల్ ఫండ్స్ హైయెస్ట్ ఫాల్ జరిగింది. సెక్టరల్ ఫండ్స్ 25, యావరేజ్గా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అన్నీ కూడా 10% 12% పడ్డాయి. చూడండి ఎంత వేరియేషన్ వచ్చేసిందో. ఫస్ట్లో మార్కెట్ 68% పడితే మ్యూచువల్ ఫండ్స్ 38-35 వచ్చాయి. ఈ మన కోవిడ్ వచ్చేప్పటికి మార్కెట్ 38% పడితే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా సెక్టరల్ ఫండ్స్, రిస్కీ ఫండ్స్ 18%కి వచ్చాయి. వేరాజ్ పోర్ట్ఫోలియో అలొకేట్ చేసుకొని ప్రాపర్గా బ్యాలెన్సింగ్ చేసుకొని ముందుకెళ్తే, లైక్ కొంతమంది ఏంటంటే స్మాల్ క్యాప్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి కానీ మొత్తం తీసుకెళ్ళి స్మాల్ క్యాప్లో పెడుతూ ఉంటారు. దట్ ఈస్ రాంగ్. అలా కాకుండా ప్రాపర్ అలొకేషన్ చేసుకుంటే దో మార్కెట్ 38% పడ్డప్పటికీ మీ టోటల్ పోర్ట్ఫోలియో పడింది హార్డ్లీ 12-15% నుంచి ఉండదు. ఇది అయిపోయిందా? మీరు మళ్ళీ సెకండ్ గమనించండి. ఇప్పుడు కోవిడ్ టైంలో పడ్డ ఫాల్ తర్వాత రైజ్ ఎలా జరిగింది, రెసెషన్ టైంలో పడ్డ తర్వాత ఫాల్కి రైజ్ ఎలా జరిగింది. 2009-8 కరెక్షన్ జరిగినప్పుడు రైజ్ అవ్వడానికి మళ్ళీ పాత లెవెల్ రావడానికి 4 years పట్టింది. కానీ 2020లో వితిన్ 6 monthsలో మళ్ళీ మొత్తం రికవరీ అయిపోయి పాత లెవెల్ దగ్గర వచ్చేసింది. మార్చిలో 25,000 చూసాము, బై అక్టోబర్ నవంబర్ వరకు మళ్ళీ 40,000 బ్యాక్ వచ్చేసాము. అంటే ఎంత పడ్డా కూడా ఆ ఫాల్ అనేది ఇమీడియట్లీ రికవరీ మోడ్లో వీషేప్ రికవరీ వచ్చేస్తుంది. కనుక మనము తీసుకున్న టైంలో పడ్డా కూడా ఇమీడియట్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మన గోల్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఆటోమేటిక్గా రికవర్ అయిపోతుంది. లేదా రెండోది, మేమేం చేస్తామంటే ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ అవ్వడానికి ఏ కస్టమర్కి కూడా టోటల్ పోర్ట్ఫోలియో ఒక కేటగిరీ ఒక సెక్టార్లో ఇన్వెస్ట్ చేయము. వి విల్ స్ప్రెడ్ ఇట్ లైక్ డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ ఫండ్స్, డిఫరెంట్ రిస్క్ లెవెల్ ఉన్న ఫండ్స్కి స్ప్రెడ్ చేస్తాము. అలా స్ప్రెడ్ చేయడం వల్ల రిస్క్ మిటిగేట్ అయిపోతుంది. సో 100% మార్కెట్ ఫాల్ మన దగ్గర కనిపించదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేస్తాము, ఇప్పుడు సపోజ్ మీ గోల్ రీచ్ అవుతున్నాం, ఒక 6 monthsలో మనకు రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ముందు నుంచే మనం నెమ్మదిగా పోర్ట్ఫోలియోని డైల్యూట్ చేసేస్తూ ఉంటాం. అంటే ఈక్విటీ నుంచి బ్యాలెన్స్ ఫండ్స్లోకి, బ్యాలెన్స్ నుంచి ఈక్విటీ సేవింగ్స్ కేటగిరీ, ఈక్విటీ సేవింగ్స్ నుంచి ఫుల్ డెట్ కేటగిరీకి మూవ్ చేస్తుంటాం మేము. అలా మూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన గోల్ రీచ్ అయ్యేప్పటి వరకల్లా మన పోర్ట్ఫోలియో అంతా కూడా రెడీగా ఉంటుంది. ఇదంతా మనము ఎంత యాక్టివ్గా మన పోర్ట్ఫోలియోని మేనేజ్ చేసుకున్న దాన్ని బట్టి ఈ వచ్చే ఉపద్రవాన్ని మనం ఎదుర్కోవచ్చు. అంతేగాని మార్కెట్ పడిపోయింది, నా డబ్బులు పడిపోయినాయి, నాకు అంత రిటర్న్ వస్తుంది అనుకున్నా, సడన్గా తీసే టైంలో పడిపోయింది, నాకు 60% మార్కెట్ పడింది, నా డబ్బులు కూడా 60% పడిపోతాయంటే జరగదు. మీరు ఏం చేయకపోయినా మార్కెట్ 60% పడితే మ్యూచువల్ ఫండ్స్ 35% పడతాయి మ్యాక్సిమం. అది ఒకప్పుడు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ తీసుకుంటే ఇప్పటిదాకా హిస్టారికల్గా యావరేజ్గా ఒక రెసెషన్ టైంలో తప్పిస్తే ఎప్పుడు కూడా 40% నుంచి పడలేదు మార్కెట్. సో 40% హైయెస్ట్ ఫాల్ జరిగితే కూడా మ్యూచువల్ ఫండ్స్ 20-25% నుంచి పడవు. దాన్ని కూడా మనం ఎదుర్కోవచ్చు బై
క్రియేటింగ్ ఎ ప్రాపర్ పోర్ట్ఫోలియో అలొకేషన్, డిఫరెంట్ సెగ్మెంట్స్, డిఫరెంట్ కేటగిరీస్. అలా చేసుకొని రిస్క్ని తగ్గించుకోవచ్చు, ఫాల్ పర్సంటేజ్ని తగ్గించుకోవచ్చు. రెండోది, గోల్కి రీచ్ అవుతున్నప్పుడు ముందుగానే పోర్ట్ఫోలియోని డైల్యూట్ చేసుకొని మన గోల్ రీచ్ అయ్యేటప్పుడు మొత్తం అనుకున్న విధంగా డబ్బులు వచ్చేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. నెంబర్ 3, ఎప్పుడు కూడా ఒకే ఫండ్, ఒకే కేటగిరీ 80% మార్కెట్లో రన్ అవ్వదు. మార్కెట్ ఆల్వేస్ సిక్లికల్. మీరు గత 20 years తీసుకుంటే మొదట్లో ఐటీ, తర్వాత ఇన్ఫ్రా, తర్వాత ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఫార్మా ఇలా మారుతూ ఉంటుంది. ఈ సిక్లికల్గా ప్రకారంగా మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుంటుందో దాని ప్రకారంగా మనం కూడా ఒక 2-3 years తర్వాత ఒక కేటగిరీ ఇది రన్ బాగా అయిపోయింది, ఇంకా పర్ఫామ్ చేయట్లేదు అనుకున్నప్పుడు దాన్ని మనం రివ్యూ చేసుకొని ఎక్కడైతే ప్రాఫిట్స్ బాగా వచ్చాయో దాన్ని చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే మన యొక్క CAGR, ఈ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కాపాడుకోవచ్చు. ప్రాపర్ రివ్యూ చేసుకుంటూ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. కనుక మార్కెట్ ఎంత క్రాష్ అయినా ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మనము మన 15% కంటే ఎబోవ్ రిటర్న్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. మినిమం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 12-15% రిటర్న్ వచ్చింది అంటే సూపర్ రిటర్న్, దాన్ని హ్యాపీగా ఎర్న్ చేయొచ్చు. కనుక ఇలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే ఎట్లా మార్కెట్ ఫాల్ అయినా కూడా మనకి వచ్చే ఇంపాక్ట్ ఏం పెద్దగా ఉండదు వెన్ వీ రీచ్ ద గోల్. కనుక ఏం వరి అవ్వక్కర్లేదు. ప్రాపర్ ప్లాన్ చేసుకొని, ప్రాపర్ అసెట్ అలొకేషన్ చేసుకొని వెళ్తూ ఉంటే మీకు చాలా డేటా కూడా ఉంది దీని మీద. కంప్లీట్ 100% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే ఎలా వస్తాయి, అసెట్ అలొకేషన్ చేస్తే ఎలా వస్తాయి, డిఫరెన్స్ ఏముండదు, సేమే వస్తాయి. అసెట్ అలొకేషన్ అనేది ఈ ఫాల్ని మిటిగేట్ చేస్తుంది అనమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ చేయొద్దు. డిఫరెంట్ బాస్కెట్స్కి స్ప్రెడ్ చేసి అసెట్ అలొకేట్ చేసుకోవాలి, ప్రాపర్ రీబ్యాలెన్సింగ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు, సో దట్ వీ కెన్ ఓవర్కమ్ ది మార్కెట్ ఫాల్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. సో మొత్తానికి ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ ఫాల్ అయినా, అంటే మన గోల్ రీచ్ అవ్వడానికి ఉన్నటువంటి ఆ టైంలో కూడా మార్కెట్ ఫాల్ అయినా మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే పెద్దగా నష్టపోయేది అయితే ఏముండదు. ఇక్కడ ఏమవుతుందంటే జనాలు స్టాక్ మార్కెట్ని చూసి మార్కెట్ పడితే నా ఫండ్స్ పడతాయా అనుకుంటారు. జరగదు అది. ఫండ్ మేనేజర్ ఎప్పుడు కూడా ఆల్ఫా జనరేట్ చేయని ట్రై చేస్తుంటాడు. మార్కెట్ 10% పడితే మ్యూచువల్ ఫండ్స్ 5% పడతాయి. మార్కెట్ 10% పెరిగితే మ్యూచువల్ ఫండ్స్ 12% పైన పెరగడానికి స్కోప్ ఉంటుంది. అట్లా అంటే డౌన్ సైడ్ ప్రొటెక్షన్, అప్ సైడ్ పొటెన్షియల్. సో అలా చేస్తారు కాబట్టే మార్కెట్ పడింది అంటే నా ఫండ్స్ అన్నీ అదే రేంజ్లో పడ్డట్టు కాదు. పడడం తక్కువ అవుతుంది, పెరగడం ఎక్కువ పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ ద ఫండ్ మేనేజర్ విల్ డూ, ద అడ్వైజర్ ఆల్ఫా విల్ జనరేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.